నా వ్యూవర్స్ అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన రెసిపీ, నేను చేస్తున్న రెసిపీ అవుతుంది పుట్టగొడుగుల బెసారు. కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, డ్రై రోస్ట్ చేసినవి, కాస్తంత వెన్న, మా ఇంట్లోన యాలక పళ్ళు మరియు అన్నపూర్ణ చెట్టు చిన్న చిన్న ఆకులు తరక చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, జీలకర్ర, మామిడొరుగులు, పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు శుభ్రంగా క్లీన్ చేసి అన్నీ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వేసి దాన్ని నీటిలో అంటే పొయ్యి మీద ఆయించిన మిశ్రమం అవుతుంది. ఇది పసుపు కొంచెం వేసి దగ్గరికి ఆయించి ఉంచి స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కాబట్టి మీరు ఫస్ట్గా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 3 పెద్ద సైజు 3 ఉల్లిపాయలు, అర కేజీ మష్రూమ్కి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3, మిరపకాయలు మీ రుచికి తగినట్లు, ఉప్పు మీ రుచికి తగినట్ల. నేనైతే ఉప్పు వేసుకోను. మరి పసుపు, జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేస్తాం. మిక్సీ కొట్టేసిన తర్వాత పొయ్యి మీద ఈ డ్రై రోస్ట్ చేసిన ఆవాలు, జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్నవే. ఇవి పొయ్యి మీద పెట్టిన తర్వాత మిక్సీ చేసిన మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి మామిడొరుగులు వేసి శుభ్రంగా మరిగిస్తామన్నమాట. మరిగించిన తర్వాత చాలా బాగా మరగాలి, ఎందుకంటే ఒక స్మెల్ అనేది పోవాలి మామిడొరుగుంది, అప్పుడే రుచి బాగుంటుంది. దాని తర్వాత ఈ క్లీన్ చేసుకుని మనం తయారు చేసుకున్న మష్రూమ్ని అందులో వేసాను. చూసారా, గుమగుమలాడే నాటు పుట్టగొడుగుల బెసారు రెడీ. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నూనె ఎక్కువ వేసానా, మసాలాలు వేసానా, ఉప్పు వేసాను. అతని గురించి ఉప్పు వేస్తాను, నా గురించి నేను ఉప్పు వేసుకోను. ఈ నేచురోపతి డాక్టర్ అని ఇవన్నీ ఉప్పు, పంచదార, బెల్లం, చింతపండు ఇవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాడు. ఓకే, ఇంతటితో ఆరోగ్యమైన ఫుడ్ తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి నలుగురు చెప్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మంచి రోజుగా మీ అందరికీ కొత్త తల్లి ఆశీర్వదించాలని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి ప్రేక్షకులు.